Welcome to the Teja Statistics. Today we are going to learn in English subject the TET important and previous questions. So previous questions ఇచ్చారు టెట్ పేపర్ 2లో ఒకసారి కనుక వాటిని మనం చూస్తే the teacher said to the students, my students are not fools. So they are asking you to change in the reported speech. సో రిపోర్టెడ్ స్పీచ్లో కనుక దీన్ని చేయమంటే ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ అనేటువంటిది కనుక చూస్తే ఇది టోల్డ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, అండ్ ద స్టూడెంట్స్ దట్ అనేటువంటి కంజక్షన్ కూడా మనం వాడాల్సి ఉంటుంది. సో మై అనేటువంటి దాని దగ్గర చేంజెస్ ఏం జరిగిందండి, హీస్ ఆర్ హర్ స్టూడెంట్స్. ఇక్కడ ఆర్ అనేటువంటిది వర్గా మారింది, మిగతాదంతా సేమ్. సో ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ దట్ హీస్ ఆర్ హర్ స్టూడెంట్స్ వర్ నాట్ ఫూల్స్. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్గా మారిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ప్రెజెంట్లీ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి. సో ఇక్కడ హీ అనేటువంటి ప్రొనౌన్ కంటే ముందు ఒక అడ్జెక్టివ్ అనేటువంటిది రావడం జరిగింది. సో ప్రజెంట్లీ దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటామంటే హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి. సో ఇక్కడ వర్కింగ్ని ఇక్కడ ఇది ఎఫెక్టివ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే అడ్వర్బ్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఏ విధంగా మారిందండి, అడ్వర్బ్. యాక్చువల్గా పనిని యొక్క విశేషణాన్ని కనుక మనం చెప్తుంటే దాన్ని అడ్జెక్టివ్ అని పిలుస్తాం. ఇక్కడ వర్కింగ్, ఓకే, వర్బ్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్గా మారిపోయింది. ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో మై డ్రెస్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ అని ఉంది. సో ఇక్కడ మై డ్రెస్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ యువర్ అనేటువంటి దాని దగ్గర యువర్స్ అని ఉండాలి. సో ద ఎర్రర్ పార్ట్ ఎక్కడ ఉంది, యువర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 4, ద రాజా హ్యాస్ డిసైడెడ్ టు లీవ్ హిస్ జాబ్. సో హీ హ్యాస్ డాష్ హిస్ పేపర్స్. సో చూస్ ద ఫ్రేజల్ వర్బ్. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రేజల్ వర్బ్స్ అంటే మనకు తెలుసు కాంబినేషన్ ఆఫ్ 2 or more words. ఓకే, సో ఇక్కడ పుట్ ఇన్, పుట్ అప్, పుట్ అవుట్, పుట్ ఇన్ టు అనేటువంటి ఆప్షన్స్గా ఇవ్వడం జరిగింది. సో పుట్ ఇన్ అయితే కాదు, సో పుట్ అవుట్ కూడా కాదు, సో పుట్ ఇన్ టు కూడా కాదు. సో పుట్ అప్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అతని పేపర్స్ అనేటువంటివి సబ్మిట్ చేశాడు, ఇచ్చాడు అనేటువంటి మీనింగ్లో ఈ ఫ్రేజల్ వర్బ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ పైన మనం కంపల్సరీగా ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా ఉంది ఇక్కడ ఒకసారి చూడండి. ద స్టూడెంట్స్ షుడ్ పాస్ ద ఎగ్జామినేషన్ టు అబ్టైన్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్. స్టూడెంట్స్ షుడ్ పాస్ ద ఎగ్జామినేషన్ to obtain admissions in the college. సో ఇక్కడ మనకు ఇక్కడ వరకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఇది ఆబ్జెక్టివ్ వస్తుంది, ఇదంతా కూడా ఎక్స్ట్రా అడిషనల్. సో టు అబ్టైన్ ద అడ్మిషన్ ఇన్ ద కాలేజ్, 2 స్టేట్మెంట్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ని కనుక కన్సిడర్ చేసుకొని చూసుకుంటే ద ఎగ్జామినేషన్ షుడ్ బి పాస్డ్. ఓకే, ద ఎగ్జామినేషన్ షుడ్ బి పాస్డ్. ఇక్కడ టు అబ్టైన్ ద అడ్మిషన్ ఇన్ ద కాలేజ్ అనేటువంటిది కామన్గా వచ్చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ షుడ్ బికమ్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది ఎగ్జామినేషన్. స్టూడెంట్స్ అనేటువంటిది కామన్. ఓకే, సో ఇక్కడ ద ఎగ్జామినేషన్ షుడ్ బి పాస్డ్. Okay, the examination should be passed to obtain the admissions
ఇన్ ద కాలేజ్. ఇది మనకు ఇవ్వబడేటువంటి ప్యాసివ్ వాయిస్. షుడ్ కాస్త షుడ్ బీగా మారింది. పాస్కి V3 ఫామ్ పాస్ట్. ఓకే, ఇక్కడ టు అబ్టైన్ ద అడ్మిషన్ ఇన్ ద కాలేజ్ అనేటువంటిది కామన్గా ఉండటం జరిగింది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆప్షన్ని ఇక్కడ చూస్ చేసుకోండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చారు. తో ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్, హీ రన్స్ ఫాస్టా, ఫాస్ట్లీయా, స్లోవా, స్లోలియా. సో ఒకసారి మనం తో అనేటువంటి ఏదైనా ఒక సెంటెన్స్ స్టార్ట్ అయితే మనం పాస్ట్ టెన్స్ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్, హీ రన్స్. సో అయినప్పటికీ అనేటువంటి మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫాస్ట్ అనేటువంటిది మనం తీసుకోవాలి. ఇది 6th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమిచ్చారంటే ఒక ఆర్టికల్ని యూజ్ చేయమని చెప్పేసి అడిగారు. ద కాలేజ్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ డాష్ ఎన్సిసి యూనిట్. ఏనా, యానా, దానా. ఓకే, అట్లా మనకు ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని ఉంటాయి కదా. సో అందులో యాన్ అనేటువంటిది ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్సిసి యూనిట్. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అనేటువంటిది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి అని నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నటువంటిది మనం చూసుకొని రాంగ్గా ఇచ్చినటువంటిది గుర్తుపట్టాలి. సో ప్రైమర్లీ, నాలెడ్జబుల్, క్లియర్లీ అండ్ ట్రూలీ. సో ట్రూలీ కరెక్ట్గానే ఉంది, క్లియర్లీ కరెక్ట్గానే ఉంది, ఇక్కడ ప్రైమర్లీ కూడా కరెక్ట్గానే ఉంది. నాలెడ్జబుల్ అనేటువంటిది రాంగ్గా ఉంది. ఓకేనా. సో నాలెడ్జబుల్ అనేటువంటి దానిలో ఇక్కడ ఐ అనేటువంటిది రాదనుకుంటు. ఐ అనేటువంటిది ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ విధంగా రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అనేటువంటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే కరెక్ట్లీ పంక్చుయేటెడ్. సో ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ పైన కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది మన టెట్, డిఎస్సి దాంట్లో పేపర్ 2 వాళ్ళకి ఎక్కువగా ఎస్పెషల్లీ. he says I went to New Delhi yesterday. ఈ డబల్ కోట్స్ ఉండాలి. ఫస్ట్ డబుల్ కోట్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఓకే, ఇక్కడ డబుల్ కోట్స్ ఎండ్ అయిన తర్వాత డాట్ ఉండాలి కంపల్సరీగా. he saysలో ఇక్కడ అఫెస్టఫీఎస్ అవసరం లేదు. he says కామా అయితే కంపల్సరీగా ఉండాలి, ఇన్వర్టెడ్ కామాస్ కంటే ముందు. ఓకే, ఇది మనకు కరెక్ట్గా పంక్చుయేట్ చేయబడినటువంటి స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒకసారి 10th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ వర్బ్ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వర్బ్ ఫామ్ ఏంటండి? ద ఫ్యామిలీ డాష్ ద USA లాస్ట్ ఇయర్. విజిటెడ్, విజిట్, విజిటింగ్, విజిట్స్. విజిట్స్ అనేటువంటిది ఫ్యూచర్ టెండెన్సీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. విజిటింగ్ అంటే కంటిన్యూటీ ఉంది. విజిట్ అనేటువంటి టర్మ్ కూడా ప్రజెంట్ కంటిన్యూషన్లోకి వస్తుంది, కానీ ఇక్కడ ఎస్ అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ మనకు క్లూ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అంటే పాస్ట్, జరిగినటువంటి యాక్షన్ అనేటువంటిది పాస్ట్. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు యూజ్ హియర్ V2. వర్బ్ ఫామ్లో V2 వాడాలి. విజిటెడ్. ఓకే, సో ఈ విధంగా 10 క్వశ్చన్స్ అనేటువంటివి ఓన్లీ 1 సింగిల్ షార్ట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Teja Stats. Thank you.